వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించినా కూడా తక్కువే. అన్య జనులలో మిమ్మల్ని మీరే మహిమపరుచుకుంటున్నారు, అందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా, మీరు ఆత్మలో ప్రేరేపింప చేసిన అతను నడిపింప చేసిన పల్లవిని బట్టి శారదని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, పల్లవి భర్త విశ్వనాథుని బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. బిడ్డలు నా ప్రభా ఎంతో కష్టపడుతున్నారు. డిఎస్సీలో వాళ్ళకి విజయం కావాలని కుటుంబ సమేతంగా మీ కరుణాపీఠంలోకి మీరు నడిపించుకున్నారు, అందుకు ఎంత స్తుతించా కూడా తక్కువే ప్రభా. మరి ముఖ్యంగా నా ప్రభ నా తండ్రి, మరి వారి కుటుంబంలో నెమ్మది సమాధానం మీరు కలుగ చేయండి. ప్రతి బలహీనత ఏసునామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం. శారద కుమారుడు యొక్క తాగుడు మా ప్రభా ఏసునామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు మాత్రమే దేవ నా ప్రభా స్వస్థపరచు యెహోవావు, మీరు మాత్రమే చెడు అలవాట్ల నుంచి విడిపించే దేవుడు, మీరు మాత్రమే మమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడు ప్రభా. మీరు పరిశుద్ధ పరిస్తే మేము పరిశుద్ధత ముందుతాం తండ్రి. దేవా, మాకు మేముగా పరిశుద్ధపరచబడలేము ప్రభా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. కనికరించండి, కనికరించండి, కనికరించండి నాయన, కనికరించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభ నా తండ్రి, మరి పిల్లలు కాలేని విషయంలో నా ప్రభ నా తండ్రి బిడ్డ ఎంతగానో రోధిస్తూ దేవ నా ప్రభ మీ నామంలో మీ రక్తంలో సేమేలు నా తల్లి దేవ, మీరు భార్యను జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ పాడిన పాటలు దేవ, చేసిన ప్రార్థన ఇంపైన శ్వాస యాగంగా మీరు ఆగ్రహించేందుకు నేను స్తుతిస్తున్నాం. బిడ్డ కన్నీటిలో జీవితం సమాప్తించమని ప్రార్థిస్తున్నాం. దేవా, లోయ ద్వారమును మా ప్రభా సరి చేసినటువంటి నా ప్రభా చెల్లుకు కుమార్తెను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ ఈ కుమార్తె నా ప్రభా నగరులకే చెక్కిన 3 స్తంభాలాగా మా ఎవరిను నా ప్రభా నా తండ్రి దేవా నీకు మహిమకరమైన నా ప్రభా బిడ్డలుగా నీ నామం గణపరిచే బిడ్డలుగా నా తండ్రి ప్రతి ఎవరి బిడ్డను మీరు ఆశ్రయించండి. మరి ముఖ్యంగా విజయం నా ప్రభా నా తండ్రి, మరి ఈ సమయం ముందు ప్రత్యేకంగా దేవా నా తండ్రి మీ కరుణాపీఠంలో దేవుడిచ్చిన అఖిల్ పవన్ నా ప్రభా దేవా బబ్బులు నా తండ్రి దేవా ఇంకా కరుణ నా ప్రభా వీరందరినీ ఎత్తిపడుతున్నాం. వారిని వెన్నాడే చిగశక్తులు కూడా వేస్తుంటే గద్దించమని ప్రార్థిస్తున్నాం. వీడియో
క్యాండిడేట్ సర్వీస్ నీకు మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, ఘనంగా, పరిశుద్ధంగా, మర్యాదగా నీ నామ ఘనత నిమిత్తమే దేవా మీరు జరిగించిన అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు చేశారు. ముఖ్యంగా దేవా ఎంతమంది అయితే యూట్యూబ్లో దేవా నా ప్రభా లేఖన భాగాలు కానీ పాటలు కానీ విన్నవారు ఆత్మతోనూ మనసుతోనూ నా ప్రభ ఆత్మతోనూ సత్యంతోనూ నిన్ను ఆరాధించవలనటువంటి జ్ఞాన వివేకాన్ని మీరు దయచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మేము కన్నులో నా ప్రభా బ్రదర్ మనోహర్ ద్వారా నీ ఆత్మతో శక్తితో నింపబడి స్టిల్ నవ్వు నా ప్రభా ఆధ్యాత్మికంగా పడిపోకుండా మీరు స్థిరపరిచిన విధానం బట్టి అలాగనే అంతమందిలో నా ప్రభ నా తండ్రి దైవ నా తండ్రి మీకు మహిమకరమైన విధానంలో దైవ మా గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి బ్రదర్ని బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. అవును ప్రభ, అప్పుడు మా తండ్రి ఎవరైతే నా తండ్రి 40 మంది యూత్ ఆత్మతో శక్తితో నింపబడి రివైవల్ అయి నా ప్రభ పడిపోకుండా నా తండ్రి స్టిల్ నౌ దే ఆర్ ప్రీచింగ్ ద గాస్పుల్ లార్డ్. ఎస్ మాస్టర్ దైవాన్ని ఆత్మతో శక్తితో మరి నింపినారు ప్రభా. స్తోత్రం. ఆత్మ దీపం ఆరిపోకుండా మేము జాగ్రత్తగా చూసుకోవడానికి జ్ఞానం కలగొచ్చమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో యవనస్తుల్లో రివైవల్ కలగజమని ప్రార్థిస్తున్నాం దేవా. ఉద్యమం ఆర్భాటం మా ప్రభా మైకుల ద్వారా నా తండ్రి లేదా మీ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా నా తండ్రి ఆర్భాటాలు హంగుల ద్వారా నా ప్రభా డెకరేషన్ ద్వారా కాదు ప్రభా దేవా. మా హృదయంలో అలంకరించుకోవడానికి మీ కృప దయచేయండి. అంతరంగ స్వభావంలో నూతనత్వం కలగడానికి మీ కృప దయచేయండి. ఆంతర్యంలో నా ప్రభా గొర్రెపిల్లైన మీరు మాలో వెలగటానికి మీ కృప దయచేయండి. మీరు మాలో వెలిగినప్పుడే మా బ్రతుకులు కూడా వెలుగుకరంగా ఉంటాయి దేవా. వాక్యమైన వెలుగు లేని జీవితాలను కూడా చీకటిమయంగా ఉంటాయి ప్రభా. స్తోత్ర. మేము మా ప్రభా నీ యందు భయభక్తి కల వాళ్ళతో పూర్తి చేసి నీలో ఆధ్యాత్మికంగా బలపడడానికి మీ కృప దయచేయండి. పరిశుద్ధులు అతి పరిశుద్ధులోనికి వెళ్ళడానికి మీ కృపాసాము దయచేయమని చదవన లేఖన బాబును ఆశించి విరిచి మా అందరి జీవితాల ఫలింపచేయమని మమ్మను మా ఆత్మను మీ చేతకే సమర్పిస్తూ నజరేనా యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21 నుంచి చివరి వచనం వరకు. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణము స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దాని దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందున సంచరించుదు. భూరాజులను తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు. కానీ నిషిద్ధమైన దేవరైనను ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆస్వాదించుకోవాలి. ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపం. ఏంటి మన ధ్యానాంశం చెప్పండి? మళ్ళీ చెప్పాలి, అందరూ చెప్పాలి. గొర్రె పిల్లయే దానికి దీపము అని మనం చూస్తున్నాం. దీపము అని చెప్పడానికి కారణం చాలా చాలా ఉన్నాయి. మామూలుగా మనము అంటే ఇప్పుడైతే ఈ కరెంట్ లైట్లు ఉన్నాయి. పూర్వకాలంలో దీపాలు ఉన్నాయి కదా. మరి దీపం వెలగాలంటే ఏమేమి అవసరం? నూనె అవసరం, లేదా కానీ నూనె అవసరం, ఇంకా బత్తి అవసరం, ఇంకా దీపం బుడ్డి అవసరం, ఇంకా అది కదా ఏదో ఒకటి వెలిగించడానికి. అంటే 4 వస్తువులు అవసరం. సేమ్ ఎలాగా దీపము అనే మాటలో ఎంత ఇన్నర్ మీనింగ్ ఉందో అక్కడ. యవన ఎస్తుల కూటం కాబట్టి యవనులు చాలా రివైవల్ కావాలా. నేను కొంతమందికి ఈరోజు నాకు సెండ్ చేసినటువంటిది అంటే మా గురించి కర్నూలు మేము ఆత్మీయంగా ఎదుగుదల గురించి మనోహర్ బ్రదర్ పెద్ద కాన్ఫరెన్స్ లో విట్నెస్ ఇచ్చి వాళ్ళంతా కూడా ఇప్పటికీ స్టిల్ సేవ చేస్తున్నారు అని చెప్పారు సాక్ష్యం. మేము ఎందుకు బ్రదర్ అలా చెప్పాడంటే దేవుడు చేసిన వేళ దేని మరొకడు. అలాగనే నేను కూడా పదే చెప్తుంటా నాన్నగారి గురించి కానీ గిరిచంద్రుల గారి గురించి ఆర్ఆర్కే మూర్తి గురించి మా అమ్మ గురించి. అమ్మమ్మ మీరందరూ మమ్మల్ని ఆత్మీయంగా నడిపించే వాళ్ళని లైఫ్ లో ఎప్పుడు మేము మర్చిపోలేదు కాబట్టే మమ్మల్ని ఇంతవరకు మా దీపాలు ఏమవుతున్నాయి? వెలుగుతున్నాయి.
చాలా మంది మేలు పొందుకుంటారు, మరి మర్చిపోతుంటారు. అదే చెప్పాడు బ్రదర్ కూడా. నేను కొందరు సెండ్ చేసిన, మీరు అది బాగా వినండి. హిందీ ఇంగ్లీష్లో ఉంది, వింటే మీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ చాలా చోట్ల బ్రదర్ వాక్యం ప్రకటించినాం, కానీ అందరిలో అంత రివైవల్ లేదు. బట్ కర్నూలులో ఆ రివైవల్ వచ్చింది. అంటే మేము ఉన్నప్పుడు మా యొక్క బ్యాచ్లో అంత ఆత్మీయంగా ఎదిగినటువంటి పిల్లల్లో అప్పుడు 40 మంది ఒకే రోజు ఆత్మతో శక్తితో నింపబడి మైట్ వెపన్స్గా వాడబన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది పడిపోయినారు. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. పడిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ 4 విషయాలలో వాళ్ళు అజాగ్రత్తగా ఉండడమే. అంటే నూనె ఉండి అది నూనె కారిపోయేటటువంటి బుడ్డిలు కూడా ఉంటాయి కదా కొన్ని, అలా ఉంటే వెలుగుతుంది, అది వెలగదు. కొంత వెలిగి మళ్ళీ ఏమైపోతే నూనె కారిపోయి, నూనె లేకపోతే వెలగదు ఒకటి. రెండవది వత్తి సరిగా లేకపోయినా కూడా కొన్ని వత్తులు మండవు సరిగా. అలాగే నీళ్ళల్లో ఏదో తడిచినా కల్తీ నూనె ఉన్నా సరిగా మండదు, కల్తీ ఒత్తి తడి అయినా కూడా మండదు. 2 తర్వాత మనం ఈ యొక్క మంట సరి అయిన విధానంలో ఆ మంట మనలో లేకపోతే కూడా అది మండదు. అంటే మండి ఆరిపోయి అలా కూడా తెలుసు. క్యాండిల్స్ కూడా కొన్నిసార్లు మండి ఆరిపోతాయి, తర్వాత మళ్ళీ ఎక్కువగా మండుతుంటాయి, మంట వెలుగురాదు. ఒకవేళ మండుతున్నా కొంతకాలం మండి మళ్ళీ ఆరిపోయే స్థితిలో కూడా ఉంటాయి, దానికి మళ్ళీ చిమ్ని కూడా అవసరమే. అంటే ఇలాంటివన్నీ ఎందుకు నేను చెప్తున్నాను అంటే వాక్యం మనం విన్న తర్వాత వాక్యానుసారమైన జీవితం లేకపోతే కొంతకాలం వెలిగి మళ్ళా పడిపోతాం. అందుకే పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పడిపోయిన వాళ్ళని మరలా గుణపరచడం ఏంటి అసాధ్యం. అంటే వాళ్ళు వెలిగిస్తుంటే మళ్ళీ ఆరిపోతారు, వెలిగించుకుంటుంటే ఆరిపోతుంటారు, అంతే. అంటే గాలిలో పెట్టిన దీపం. గాలి అంటే 2 విధాలుగా, గాలి అన్నది మంచి గాలి ఉంది, చెడు గాలి ఉంది. మంచి గాలి ఎప్పుడైతే వీస్తుందో మంచిగా ఆక్సిజన్ ద్వారానే అది కూడా మండేది కదా. ఆక్సిజన్ ఉంటేనే ఆ దీపం కూడా మండుతూ ఉంటది. మంచి గాలి ఉంటే ఆక్సిజన్ మరి మండుతూ ఉంటాయి. అలాగనే కార్బన్ డైఆక్సైడ్ కూడా మండించడానికి ఉపయోగపడుతుంది, ద సేమ్ వే. అయితే కానీ కొన్ని చెడ్డ వాయువులు మంచిగా మండేటటువంటి దాన్ని ఏం చేస్తాయి, ఆర్పివేస్తాయి. అంటే చెడ్డ సహవాసాలు. ఎందుకు యవ్వన బిడ్డలు చాలా మంది మొదట ఆత్మీయంగా ఉంటారు, మళ్ళా పడిపోవడానికి కారణం ఏంటంటే అదే ఇవే కారణం. ఆ యొక్క సరైన కల్తీ నూనె అంటే కల్తీ వాక్యం, కల్తీ బోధల్లోకి ఎప్పుడైతే వెళ్తారో ఆత్మీయంగా ఎదగరు. అలాగనే వాళ్ళ బ్రతుకు అనేది వాళ్ళే ఒక ఒత్తి, విశ్వాసం అనే ఒత్తి. వాళ్ళలో ఉన్న విశ్వాసం ఏమైపోతుందంటే సరిగా లేనటువంటి పరిస్థితి, లేదా ఆ యొక్క వాళ్ళ యొక్క హృదయం అనే స్థితే సరిగా లేకపోయినటువంటి పరిస్థితి. అలాగనే దేవునిలో నిలవలేనటువంటి పరిస్థితి ఉంటే కూడా దీపం ఆరిపోతుంది. కానీ ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమై మనల్ని పాత్రగా వాడుకోవాలని ఇష్టపడుతున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ హృదయం అనే మన సిద్ధలోకి వచ్చి మనం వెలగాలని ఎంతో ఇష్టపడుతున్నారు వాళ్ళు. అంటే మనతో కలిసి వెలగాలని ఆశపడుతూ ఉన్నారు, మనతో కలిసి దేవుని గణపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన ఇష్టానికి మనం ఎప్పుడైతే వ్యతిరేకత చూపిస్తామో, తిరుగుబాటు మనస్తత్వం ఉందో, ఆ తిరుగుబాటు మనస్తత్వం ఉన్నా, అల్ప విశ్వాసం ఉన్నా, అవిశ్వాసం ఉన్నా, చేసిన మేళ్ళను మర్చిపోయి విశ్వాసఘాతకులైన వీళ్ళందరూ పడిపోతారు. వాళ్ళందరిలో మనం చాలా మటుకు ఇస్కరియోతు యూదాను చూస్తుంటాం. కింగ్ సౌలు కూడా చేసిన మేళ్ళను మర్చిపోయాడు, దావీదు చేసిన మేళ్లను మర్చిపోయాడు, మర్చిపోయి విశ్వాసఘాతకుడు అన్నాడు. అందుకే మనకు ఆత్మీయంగా ఎప్పుడైతే ఎదగదీసిన వాళ్ళ లైఫ్లో ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పతనానికి కారణం ఏంటంటే ఆత్మీయంగా పొందిన మేళ్లను మర్చిపోవటమే. యేసయ్య ఎప్పుడు మరవలేదు. 24 గంటలు దేవుని గురించి చెప్తున్నాడా? చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఏమిటి చూడండి, దానిలో ఏ దేవాలయము నాకు ఎవరున్నారంట? సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువు అనే ఈ మాట యేసయ్యనే రాయించున్నాడు. ఇక్కడ తన దూత ద్వారా వ్రాయించిందని ప్రకటన చివరిలో ఉంది. ఆయన తన దూతను పంపి ఇవన్నీ వ్రాసాడు. ఇదంతా రాయడానికి కారణం యేసయ్యనే. తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమను, తండ్రి అయిన దేవుడి ద్వారా పొందినటువంటి కృపను అవన్నీ కూడా యేసయ్య రాయిస్తూ ఉన్నాడు. అందుకనే మనం 22లో ఆ విషయాన్ని మన తర్వాత మనం చూసుకుందాము. ఇక్కడ దేవునికి ఎంతగా కనపరుస్తున్నట్టు, దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు, అదే ఎంత తేటగా గొర్రెపిల్ల తనకు తానుగా హెచ్చించుకోలేదు. నేను నాతో కూడా దేవుడున్నాడు, తండ్రి కుమారులు మేమున్నాం. తర్వాత గొర్రె పిల్లయే దానికి దీపం. అంటే గొర్రె పిల్లలో ఉన్న పరిశుద్ధాత్మ.
పరిశుద్ధాత్మ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని మనం చూసుకున్నాం. అది చాలా మంది చూశారు, చాలా సంతోషపడ్డారు. మీరు పాడిన పాటలు కూడా అదే అన్నారు. నిజం నేను దానికి టైటిల్ ఆత్మతోనూ మనసుతోనూ పాడుదామని పెట్టినాను. వాళ్ళు అదే అన్నారు. మ్యూజికల్ సేమ్ నేను అది పంపించిన ఒక 2 hours 3 hours నాకు మనోహర్ బ్రదర్ది సెండ్ చేసినారు. దాంట్లో బ్రదర్ సేమ్ చెప్పింది. చాలా చోట్ల రివైవల్, వాట్ ఈస్ ద రివైవల్ అని చెప్పేసి ఇద్దరు వాళ్ళు ఎంత మంచి స్పీకర్స్ అనమాట. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 3 ఉన్నారు అక్కడ, బ్రదరు తర్వాత 2 ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు. బ్రదర్ చెప్తున్నారు అనమాట. రివైవల్ అంటే హంగులు ఆర్భాటాలు కాదంటే నేను వాళ్ళ హిందీలో చెప్పారు, తెలుగులో నేను మీతో చెప్తున్నా. ఎన్ని మ్యూజికల్స్ 2-3 lakhs పెట్టి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. బట్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు స్పిరిచువల్, ఇట్స్ నాట్ స్పిరిచువల్. ఎంత బాగా చెప్తున్నాం. అలాగనే సంఘాల్లో రివైవల్ లేదు. ఎందుకు సంఘాల్లో ఉజ్జీవం లేదు అంటే తేటగా చెప్పాడు బ్రదర్. అసలు కాపర్లోనే ఉజ్జీవం లేదండి. కాపర్లోనే ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ. వేర్ దేర్ ఇస్ ద హోలీ పవర్ ఆఫ్ ద స్పిరిట్, దెన్ ఫుల్ఫిల్ ద చర్చ్ ఫిల్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దట్ ఈస్ ద పవర్. అంటే ఆయన ఇదే ఇంగ్లీష్ చెప్పినాడు. మీకు తెలుగులో ఎక్కడైతే సంఘ కాపరి పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి ఉన్నాడో అప్పుడు సంఘం కూడా ఎలా ఉంటది? గట్టి చెప్పండి, మళ్ళీ చెప్పండి, పరిశుద్ధంగా. వాళ్ళలోనే పరిశుద్ధాత్మ లేకపోతే సంఘం ఎలాగ పరిశుద్ధాత్మతో నింపబడతాయి? పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడితేనే రివైవల్. రివైవల్ అనేది ప్రూవ్ చేస్తుంది. ఎలాగ ప్రూవ్ అంటే చెప్పినాడు. దానికే ఉదాహరణ చెప్పినాడు. ప్రూవ్ చేయడం అంటే బ్రదర్ కర్నూలుకి నేను వెళ్ళినప్పుడు అక్కడ 40 మంది పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి వాళ్ళంతా కూడా దే ఆర్ ప్రీచ్ ద గాస్పెల్. వాళ్ళంతా ఫుల్ టైం మినిస్ట్రీలో పార్ట్ టైం మినిస్ట్రీలో ఉన్నారు. అట్లా నేను ఎందుకంటే ఫస్ట్ మినిస్ట్రీకి రానప్పుడు చాలా మంది నాకు ఇన్వైట్ చేస్తున్నారు. దినకరన్ అంకుల్ వీళ్ళంతా కూడా కొంతమంది వాళ్ళ యొక్క దాంట్లో చేరమని. అక్కడ కూడా 15 days ఉంటుంది. అది కోయంబత్తూరులో శిల్వానీలో. అక్కడ 15 రోజులు ట్రైనింగ్ ఇస్తారు చాలా మంది. అంతా పరిశుద్ధాత్మ గురించి టంగ్స్ ఇంకా గంటలు మాట్లాడాలి. అట్లా మళ్ళీ ఒకరు ఇంటర్ప్రిటేషన్ చేయడం. అయితే నేను ఎక్కడికి పోలేదు. నేను ఒక్కటే అడిగాను బ్రదర్ను, నేను ఇట్లా హెచ్ఎంగా ఉన్నాను అంటే పరిశుద్ధాత్మతో నింపబడక ముందే నేను ఆల్రెడీ అదే సేవ చేస్తున్నా నాకు తగిన విధానంలో. బట్ పరిశుద్ధాత్మ సేవ ఏంటి అనేది నాకు అర్థమైపోయింది. అప్పుడు అన్నా నేను అదే కాల్ అనేది నాకు దేవుని యొక్క పిలుపు ఉంది బ్రదర్, గర్భంలో నింపబడక మునిపే నేను ఏర్పాటు చేసుకున్నానని చాలామంది చెప్పారు. బట్ నాకు ఉద్యోగం వదిలిపెట్టి సేవ చేయడం నాకు ఇష్టం లేదు బ్రదర్ అని చెప్పాను. వెంటనే అన్నాడు, ఆ ఉద్యోగం వదిలిపెట్టి చేయమని దేవుడు ఎవ్వరికి చెప్పాడు అంటే అందరికి చెప్పాడు, కొందరిని మాత్రమే. మా నాన్న వదిలిపెట్టి ఫుల్ టైం మినిస్టర్, మా అన్న కూడా ఉద్యోగం వదిలిపెట్టి ఫుల్ టైం మినిస్టర్గా. అప్పుడు నేనన్నా పౌల్లాగా నువ్వు సేవ చేస్తావు అన్నాడు. వెంటనే పౌల్లాగా అన్ని జిల్లా మధ్య వాడుకుంటా అన్నాడు 82లో. అంతకంటే ముందు చేస్తున్నా. బట్ అన్నిలలో ఎక్కువ రివైవల్ కావడానికి పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడినంత. అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే అన్యులలో మార్పు అనేది ఎప్పుడైతే వస్తుందో అదే నిజమైన పరిశుద్ధాత్మ కుమ్మరింపునట్ల. ఎన్ని సంఘాల్లో అన్యులు అంటే అసలు దేవుని గురించి వాక్యం తెలియక ఉన్నటువంటి వాళ్ళని షైనప్ చేయాలి. మనం బాగా ఆత్మలో రక్షించి వాళ్ళు వాక్యం చెప్తుంటారు, పాడుతుంటారు, ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళను ఆత్మీయంగా నడిపించడం పెద్ద గొప్పేం కాదండి. ఎవరో ఆత్మీయంగా నడిపించుంటారు. నువ్వు వచ్చి నేను సంఘానికి మా సంఘంలో 3000 మంది 5000 మంది ఉన్నా అంటే అది సెల్ఫ్ వస్తుంది. వాళ్ళందరూ నువ్వేం ఆత్మీయంగా రక్షించాలా? నువ్వు వచ్చేది 2 ఏళ్ళు 3 ఏళ్ళు మా సంఘం అని గొప్పలు చెప్పుకోవడం కాదు. ఇట్ ఈస్ నాట్ రివైవల్ అని తేటగా చెప్పారు. సంఘం పట్ల బాధ్యత వహించి ఎవరైతే ప్రార్థన ఎక్కువగా చేస్తారో దేవుని ప్రార్థన ద్వారా దేవునితో సన్నిహిత సంబంధం, ఎక్కువ వాక్యం చదవాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. ఈ 2 ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎప్పుడూ పడిపోరు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పడిపోయారు అంటే వాళ్ళు ఖచ్చితంగా 100% దేవునితో సహవాసం ఉండదు, ప్రార్థన కూడా ఉంటుంది అడపదడప. అలాంటి వాళ్ళు పడిపోవడానికి ఆస్కారం. అలాంటి వాళ్ళే ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళే చేసిన మేళను మర్చిపోయి విశ్వాసఘాతుగా ఉన్న కింగ్ సౌల్ లాంటి వారు. అలాంటి వాళ్ళే పెంచినటువంటి ప్రేమను కూడా మర్చిపోయి అబ్షాలోం లాగా రాజ్య మరి ఆ యొక్క అధికారం కోసమే రాజుగా ఉండాలనే స్వార్థంతో తండ్రినే చంపాలనుకున్నటువంటి కొడుకులు. అంటే దేవునికి తిరుగుబాటు చేశారు. మనం దేవుని ద్వారా సృష్టించబడి సృష్టికర్తనే మనం తృణీకరించేటువంటి జీవితాలు. అలాంటి వాళ్ళ దీపాలు ఆరిపోతాయి. ఒకవేళ ఆరిపోతున్న సమయంలో దేవుడు హెచ్చరిక చేస్తాడు. ప్రకటన 2:5 చదవండి. ప్రకటన 2:5 వచనం.
నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అదే మారు మనసు. రిపెంట్ అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. దేవుడు ఇశ్రాయేల్ గురించి కోరింది అదే. ఎన్నిసార్లు తప్పిపోయినా క్షమించాడు. ఎప్పుడు? వాళ్ళు దేవుని వైపు తిరిగినప్పుడు, తిరిగి పశ్చాత్తాపడి మేము చేసిన తప్పు, మేము మా పితరులని ఎజ్రా, నెహమ్యా, దానియేల్ వాళ్ళ ప్రార్థన ఇదే. మేము మా పితరులు నీకు వ్యతిరేకంగా పాపం చేశాం దేవా అని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపన్నాడు. అలాగనే పేతురు యేసై వైపు చూచి పశ్చాత్తాపన్నాడు. బట్ ఇస్కరియోతు యూదా చూడలే. మళ్ళీ యేసై పైన నేరారోపణ, యేసైని అప్పగించడానికే చూశాడు. అలాంటి బ్రతుకులు నాశనం అంటే చీకటే, వాళ్ళ దీపాలు ఆరిపోతాయి. కానీ ఎవరైతే మళ్ళా తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి తమ దీపాన్ని సరిదిద్దుకుంటారో, దీపము దీపస్తంభం మీదనే ఉండాలి, అది చాటు చోటున ఉండకూడదు. అంటే దీపస్తంభము మీద అనే మాట అర్థం ఏంటంటే ఫెలోషిప్లో లేదా ఆత్మీయంగా ఎక్కడున్నారో ఆత్మల దగ్గరికి ఆత్మలు వస్తాయి. ఆత్మ ప్రవాహం లాగా చాలా మంది నాతో అంటారు, ఆత్మ ప్రేరేపించినందుకు వచ్చారు. మన డేవిడ్ కొడుకు కూడా, విజయ్ కానీ పల్లవి, వీళ్ళంతా ఒక్కటే ఇక్కడికి రావాలని ప్రెజర్ చేసింది మేడం. లక్ష్మి వాళ్ళ భర్త కూడా, లక్ష్మి మాత్రం పిలిచింది అక్కమ్మక్క, వాళ్ళ భర్త కూడా. చూడండి, ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలుగ చేస్తాడు. అదే సేమ్ విషయంలో దేవుడి సన్నిధికి రావాలన్న ప్రేరేపణ పరిశుద్ధాత్మ ఇస్తాడు. అదే అపవిత్రాత్మ ఏం చేస్తాడంటే వద్దులే, ఏం పోతావు, ఈ రోజు వద్దులే, ఈ రోజు రాకుండా ఉంటావు, మళ్ళీ రేపు వద్దులే అంటారు, రేపు కూడా రాకుండా ఉంటావు, ఎల్లుండి వద్దులే అంటారు, ఎల్లుండి కూడా రావు. చిన్నగా దీపం ఏమైపోతుంది, ఆరిపోయిన తర్వాత అక్కడ వెలిగించడానికి వెలిగే దీపం ఉంటేనే నువ్వు వెలిగించబడతావు. అదే సహవాసం అంటే. అక్కడ నీ ఇంట్లో వెలిగించే దీపం లేకపోతే నువ్వేమైపోతావు చెప్పాలా మీరే? నీ పక్కింట్లో లేదు వెళ్తారు, నీ ఇంట్లో లేదు, చుట్టుపక్కల వీధిలో లేదు, ఆరిపోతావు. పోనీ వీధిలో ఉంటే ఎక్కడన్నా తీసుకొని వచ్చి వెలిగించుకున్నాం, వీధిలోనే లేదు, ఇంటి పక్కల లేదు, ఇంటి ముందు లేదు, ఇంటి వెనకాల లేదు, నలువైపులా లేదు, ఇంకంతే నింపుతుంది. అదే నీ దీపం వెలిగితే నువ్వేం చేయాలి? సరౌండింగ్ ఏరియాస్లో ఎవరైతే ఆరిపోతున్నారో వాళ్ళని వెలిగియాల, కానీ మళ్ళా వెలిగేటటువంటిది ఆర్పివేయకూడదు. ఇస్కరియోతు యూదా చేసిన తప్పది. అయ్యో యేసయ్య భయంకరమైన దొంగలాంటి నా జీవితం మార్చనని సాక్ష్యం చెప్పాలి. అలాంటిది మీరు అలాంటి యేసయ్య పైన చంపాలని ఎందుకు అనుకుంటారో అని అనాలి. ఎందుకు యేసయ్య శిష్యుడు కదా. మరి ఆత్మీయంగా ఇక్కడ ఎదిగిన పిల్లలు అలాగ చెప్తున్నారా? చెప్పడం లేదు. అందరు కాదు, కొందరు. చెప్పకున్నందుకే వాళ్ళ దీపాలు ఏమైపోతున్నాయి, ఆరిపోతున్నాయి. ఇస్కరియోతు యూదా అన్నా కైపని గద్దించాలి. యేసయ్య గురించి మీరు అలాగా అంటారా? ఎందుకు? యేసయ్య ఏం తప్పు చేశాడు? ఎంతమందిని స్వస్థపరిచాడు కదా, మీ ఊరి వాళ్ళకంతా మేలు చేశాడు కదా, చెప్పాలి. చెప్పలేదు ఇస్కరియోతు యూదా. అందుకనే అలాగ పడిపోయాడు. ఈ యొక్క రాత్రి కాల సమయమందు మన ఆత్మ దీపమును మనం సరి చేసుకొని వెలిగించే వారంగా మనం ఉండాలి. అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే అది హృదయ అంతరంగంలన్నీ శోధిస్తుంది అని చెప్పాడు. మనలో రివైవల్ కావాలంటే మొదట యేసయ్య యొక్క నామమును మనం ఎత్తిపట్టాలి. ఎక్కడున్నా గణపరచాలి. యేసయ్య నామంలోనే ఉద్యమం. పదే యేసయ్య నామం ఉచ్చరించడం ద్వారా 24 గంటలు యేసయ్య నామం మనం ఉచ్చరించడానికి మనకి ఎంతో కృపా దేవుడు ఇచ్చాడు. 24 గంటలు మనం యేసయ్య నామం చెప్పవచ్చా లేదా? ఎక్కడున్నా థ్యాంక్ యూ చేసి చెప్పలేమా? అదే కదా యేసయ్య నామం. నజరేయుడైన యేసయ్య నువ్వు చేసిన మేళ్ళకు వందనాలు 24 గంటలు చెప్పొచ్చు మనం. అదేం పెద్ద మన చేతులతో పని చేసుకుంటూ మన ఆత్మ ఎప్పుడు దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. అది రివైవల్ అంటే. రెండవది, యేసయ్య రక్తంని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య నువ్వు కార్చిన రక్తం ద్వారానే నా బతుకు ఇలాగా తయారైంది, నేను వెలుగాని ప్రభా, చీకటి తొలగించబడింది, పాపము తొలగించబడి, పాపము చీకటి ఒకటే కాబట్టి ఆ చీకటి జీవితంలో నుంచి భయంకరమైన ఆ యొక్క బతుకులో నుంచి నన్ను పైకి తీసుకొచ్చావు దేవా, నీకు వందనాలు అని రోజు ఎవరైతే చెప్తారో వాళ్లకు యేసయ్య గురించినటువంటి వాక్యం చెప్పిన వాళ్ళని లైఫ్లో మర్చిపోరు. వాళ్ళు వాక్యము దేవుని యొక్క ప్రేమను మర్చిపోతున్నారు అంటే వాళ్ళ బ్రతుకులు వెలిగే అంటే వెలిగించిన వాళ్ళని మర్చిపోతే వాళ్ళ బ్రతుకంతా వెలిగించేవాళ్ళు అంతే. అందుకే యేసయ్య రక్తం అంటే ఏంటి? యేసయ్య రక్తం ఇంకా యేసయ్య రక్తం అంటే పరిశుద్ధత కూడా. ఇంకా యేసయ్య రక్తం అంటే ఏమంటున్నా? యేసయ్య రక్తం అంటే ఏమి? ఇవన్నీ రక్తము ద్వారా వచ్చేది. రక్తము ద్వారా పరిశుద్ధత, రక్తం ద్వారా జీవము. జీవం అంటే మనం జీవిస్తాం. యేసయ్య రక్తం, నిబంధన రక్తం, వాక్యం.
నిబంధన రక్తం అంటాడా. అందుకని ఈ వాక్యమే యేసే రక్తం అంటే ఇది కొత్త నిబంధన అంటాడు కదా. నీకోసమే చిందించినటువంటి నా రక్తం, ఇది కొత్త నిబంధన. ఈ రక్తంలో వేరే రక్తాలకు లేనటువంటి ప్రత్యేకత ఉందని రోజు ధ్యానం చేయాలి. ప్రభా నీ రక్తంలో నన్ను కడిగావు, కొన్నావు ప్రభా అని ఆయన రక్తాన్ని గురించి రోజు మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. యేసే నామాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి, యేసే రక్తాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. అప్పుడు మనలో ఉద్యోగం వచ్చి వేరే వాళ్ళకి చెప్పాలి తెస్తాం. ఈ యొక్క యేసయ్య చనిపోయే మూమెంట్లో కూడా ఒక్కరైనా రక్షణ పొందలేదని ఆరాటంతో నాకు దాహం అవుతుంది అన్నాడు. అంతవరకు ఎంతమందికో వాక్యం చెప్పి రక్షణ ఇచ్చాడు కదా. అయితే ఈ రోజంతా ఆ గురువారం రోజు 12 నుంచి మరి ఆ సిలువలో వేలాడే వరకు కూడా ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం లేదు, ఏం లేదు. అలాగే మా మాటలు కూడా చెప్తున్నాడు. బట్ దాహం ఏంది, ఆయన ఒక్క ఆత్మని రక్షించబడాలి. ఆ దొంగను బట్టి యేసే సంతోషపడ్డాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసే రక్తం మనలో ఉందంటే ఆ రక్తం మనలో ఏం చేస్తుంటే ఒక ప్రెజర్ లాగా వేరే వాళ్ళకి చెప్పు గద్దించు, సరిచేయి అంటే ఆ గుండె మనకి ఎలా కొట్టుకుంటుందో 72 టైమ్స్ హార్ట్ బీట్స్ ఎలా ఉంటాయో 72 టైమ్స్ మనము చెప్పాలి అనే ప్రెజర్ వస్తుంది. అది చెప్పడం లేదంటే మన గుండె అయిపోయినట్టే, అంటే మనం చచ్చిపోయినట్టే. జీవించిన పేరు మాత్రం ఉంది కానీ నీకు యేసే జీవం. మనం చక్కగా చెప్పినారు మీరు జీవం పరిశుద్ధత అన్నాడు. వాక్యం మనం పరిశుద్ధపరచబడినప్పుడు మరి ఎవరైతే అపవిత్రతనో వాళ్ళు ఖచ్చితంగా పరిశుద్ధపరచాలి. అలాగా మారు మనసు అన్నాడు. చక్రి ఎంత చక్కగా చెప్పినాడు, పరిశుద్ధి చెప్పినాడు, మారు మనసు చాలా ప్రాముఖ్యం. యేసే రక్తం మనలో ఉండే అంటే మనం పరిశుద్ధపరచబడిన తర్వాత మనకు మారు మనసు వస్తే వెంటనే దాని యొక్క పరిణామం ఏంటంటే వేరే వాళ్లకు మారు మనసు కలగ చేసేలా మనం ప్రెజర్ చేయాలి. ప్రెజర్ కుక్కర్ లాగా అంత ఇదిగా ఈ యొక్క రక్తం తోడుగా ఉంటుంది. అందుకే యేసే నామము, యేసే రక్తం ఎప్పుడైతే మనం ఎప్పుడు ధ్యానిస్తామో అదే రివైవల్. దాని ద్వారా ఎవరికైతే ఎక్కువ వాక్యం మన సాక్ష్యం చెప్తామో అనేకులు ఆశీర్వదించబడతాం. ఒకసారి వాక్యం చెప్తుంటే 5,000 మంది వచ్చారంట. అదే చెప్పినాడు బ్రదర్. 5,000 మందిలో కొంతమంది మాత్రమే రక్షణ పొందారు. కానీ కర్నూలులో ఆ యొక్క శ్రీశ్రీ చర్చిలో జరిగినప్పుడు అందరు చర్చి వాళ్ళందరూ రాలేదు, కొందరే వచ్చినారు. వాళ్ళలో 40 మెంబర్స్ హోలీ స్పిరిట్ రిసీవ్ చేసుకున్నారని చెప్పారు. అంటే ఎక్కువ మందిని చూసి మనం సంబరపడిపోదాం కాదు, ఆత్మలో రక్షించబడిన వాళ్ళ కోసమే మనం ఎక్కువగా ఆనందించాలి. పరలోకమందు ఒక్క ఆత్మ మారు మనసు పొందే ఎంత సంతోషపడుతుంది. మరి మన సంఘాల్లో ఎన్ని ఆత్మలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి, ఎన్ని ఆత్మలు రక్షణ పొందాయని మనం లెక్కలేసుకోవాలి. అక్కడ దేవాలయం కొలత వేసామని చూస్తారు కదా, దేవుడు కూడా మన బతుకులు లెక్కలేస్తాడు. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, ఏమని అంటే ఇదిగో ఇతను పంపుతున్నా, ఈయన గురించి ఒకవేళ ఏదైనా నీకు అవసరం వస్తే 184కు నువ్వు ఖర్చు పెట్టాలి. 184కు పెట్టేటటువంటి ఖర్చులో ఏమైనా లెక్కలు ఎక్కువైనాయి అనుకో అప్పుడు నేను ఇస్తానులే అని చెప్పి నా లెక్కలో చేర్చుకోనమని ఏమంటాడు, నువ్వే నాకు రుణస్తుడు. ఎందుకు? రక్షణ విషయంలో నేనే నీకు చాలా మీ కుటుంబాన్ని రక్షించాను కదా, నీకు రక్షణ ఆనందం, రక్షణ అయిన ధనాన్ని నీకు ఇచ్చాను. అప్పుడు ఆ రక్షణ ధనం నీలో ఉన్నప్పుడు నువ్వు ఎంతగా ఇంకొక వ్యక్తికి నువ్వు సహాయం చేయాలి అనే విధానంలో మాట్లాడతాడు పౌలు. నువ్వే నాకు రుణస్తురవి అంటే రక్షణ పొందిన వ్యక్తులకు ఎంత చేసినా అది తక్కువే అన్న విధానంలో పౌలు మాట్లాడతాడు. యేసయ్య రక్తం కూడా ఎంత మనం ఆయనకు స్తుతి చెల్లించినా, ఆయనకి ఏమి ఇచ్చినా కూడా మనం ఇంకా రుణస్తులమే అయిపోతాం. అందుకనే నామాన్ని, రక్తాన్ని ఎక్కువగా మనం స్తుతి చేయాలా. ఆ తర్వాత పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వాళ్ళను ఖచ్చితంగా సైతం శోధిస్తాడు. గుర్తుపెట్టుకోండి, అపవాది ఎప్పుడు వచ్చింది యేసయ్య దగ్గరికి? పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు వచ్చింది అపవాది, అంతవరకు రాలే. అందుకనే ఎప్పుడైనా నీకు శ్రమలు వచ్చినాయి, నిన్ను బాధ పెడుతున్నారు అంటే నువ్వు ఆత్మతో ఎక్కువగా ఎదిగినప్పుడు అపవాది నిన్ను పడగొట్టడానికి చూస్తుంది. అప్పుడే మనం ధైర్యంగా ప్రభు కోసం నిలవగలగాలి. ఈ యొక్క మరి దావీదుకు రాజైన తర్వాత ఎంతగా దేవుని స్తుతించాడు, ఎంత స్తుతిస్తున్నాడో అన్ని మొత్తం నలుమూలల తల వెంట్రుకల కంటే ఎక్కువ శత్రువులు అయిపోయినారంటే దేవుని ఎంత స్తుతిస్తున్నాడు. ఎల్లప్పుడు నాయన నా ప్రభు నేను స్తుతిస్తున్నాను అన్నాడు. ఎంత ఎక్కువగా వాక్యం మనం చెప్తుంటామో అంత అపవాది మనల్ని ఇరకాటంలో పెట్టడానికి చూస్తుంది, మనల్ని బాధ పెట్టడానికి. బాధ పెట్టే మాటలు వేరే వాళ్ళ ద్వారా మనం వినగలుగుతాం, బట్ వాటి వైపు చూడకూడదు. అలాగే దావీదు కూడా చూడకుండా దేవుని స్తుతించాడు. కొడుకు చంపడానికి వచ్చినా, మామ చంపడానికి వచ్చినా ప్రజలంతా రాళ్ళు రువ్వి నీ వలనే ఇలాగా నువ్వు చస్తే బాగుండు అనుకున్నాడు. వాడు ఎంత ఇదిగా చిమ్మి అనేవాడు, వాడు అసలు బలహీన పరిస్థితిలో వాడి యజమాని తోసివేస్తే
ఎంతగా దగ్గరికి తీసుకొని మన బతుకు బాగు చేస్తే, అలాంటి వాడు దావీదు మాట్లాడుతుంటే ఇక చెరువు యొక్క వాళ్ళ కోపం వచ్చి నేను విని ఇప్పుడే ఒక వేసి చంపేద్దునా అంటాడు. వద్దు, దేవుడు వాడిని చూసుకుంటాడు. మన అలా అనాలని దేవుడు చెప్పాడేమో వాడు అంటున్నాడు అంట. తర్వాత వాడి బతుకు నాశనం అయిపోతుంది. కింగ్ సొలొమోను వాడికి చంపేస్తాడనమాట. దేవునికి విరోధులను అన్నింటిని కూడా శత్రువులందరూ కూడా నాశనం చేస్తారు. కాబట్టి దేవాలయం గొర్రెపిల్లయే దేవాలయం, దానికి దీపం అంటే ఈ దీపం అనే యేసయ్య మనలో, విశ్వాసం అనే ఒత్తి మనలో ఉండాలి, పరిశుద్ధాత్మ అనే మంట మనలో ఉండాలి, తర్వాత నూనె, వాక్యం అనే నూనెతో మనం నింపబడాలి. మన హృదయం అతి పరిశుద్ధంగా, ఆ యొక్క బుడ్డిలో కల్తీ నూనె ఉంటే చెడిపోతుంది. పరిశుద్ధమైన విధానంలో ఉన్నప్పుడు మనం వెలిగి 10 మందిని వెలిగించే వారుగా ఉండాలి. యేసయ్యనే మనకు దీపమైనాడు. ఆ దీపమే ఈ వాక్యం. ఈ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. మనం వెళ్ళేప్పుడంతా వాక్యం చెప్పుకుంటూ వెళ్తే నీ లైఫ్ చివరి దాకా మరణం వరకు కూడా ఎక్కడ పడిపో. వెలుగుతావు, వెలిగిస్తావు, వెలుగుతావు, వెలిగిస్తావు. వెలుగు యొక్క లక్షణం అదే. మన క్యాండిడేట్ సర్వీస్ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రొవ్వొత్తి ఆరిపోయిందంటే ఊరుకుంటారా ఎవరైనా? ఏం చేస్తారు? వెంటనే అంటే ఆరిపోయిన, ఇక్కడ ఇంకో కాన్సెప్ట్, థ్యాంక్ గాడ్, ఆరిపోయిన వాళ్ళు మండే వాళ్ళ దగ్గరికి వచ్చి కదా, లేదా ఆరిపోతే వాళ్ళ దగ్గరికే మండే వాళ్ళు పోయి అంటిస్తారా? అంటిస్తారు. ఫస్ట్ అయితే అంటిస్తారు, ఫస్ట్ వెలిగించేటప్పుడే వేస్తారు. కానీ ఆరిపోయిందంటే వాళ్ళు ఆరిపోయిందని వాళ్ళు చూసుకొని వాళ్ళ దగ్గర పరిగెత్తుకుంటారు, వెంటనే వచ్చి వెలుగే దగ్గర. ఇది గుర్తు పెట్టుకోండి మీ లైఫ్లో. ఎప్పుడైతే నువ్వు ఆరిపోతావో వెలుగున్న చోటికి రావాలి, రాకపోతే బతకాలి. కాబట్టి 2025 అంతంలో మనం ఉన్నాం, 26లోకి ప్రవేశించబోతున్నాం. రివైవల్ అన్నది సహవాసంలో వస్తుంది. వెలుగు దగ్గరికి మనం వచ్చి మనం వెలిగించబడాలి. నీ దగ్గరికి రా. ఒకసారి వెలిగిస్తారు, ఒకసారి మన క్యాండిడేట్స్ అంతా నేను వెలిగించి మీకంతా వెలిగిస్తా. మళ్ళీ ఆరిపోయిందంటే మళ్ళీ మీరు నా దగ్గరికి వస్తారు. ఆరిపోయింది కదా నేను అందరిని చూసుకుంటూ వస్తున్నాను? లేదు. ఎవరు ఆరిపోయిందో నాకు తెలియదు, ఆరిపోయింది వాళ్ళకే తెలుసుంటుంది. ఆరిపోయినప్పుడే వెంటనే పక్క వాళ్ళు వెలిగించుకుంటున్నారు. థ్యాంక్ గాడ్. అందుకనే మీకు ఒకవేళ ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీకు ఆర్పేసి కానీ ఇంట్లో వెలిగించుకోండి అని చెప్తుంది. అందుకే అర్థమైందా? కాబట్టి మన ఆత్మ జ్యోతి ఆరిపోకుండా చూసుకుందాం. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించు కాక. ఆమేన్, ఆమేన్. దీని దగ్గర చాలా ఉంది, టైం లేదు. మలాకి 4:2 మీరు చదువుకోండి ఇంటి దగ్గర. ఎప్పుడైనా వర్ణిస్తా, దాని గురించి వివరణ చేస్తా. దీనికి సంబంధించిన లేఖన భాగాలు మలాకి 4. కృప ద్వారా రక్షణ ద్వారా ప్రభా మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచిన దేవా మీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాను యేసయ్యా. ఇదిగో ప్రభా ఎల్లప్పుడూ యొక్క స్థలమందు చేయబడి ప్రార్థన మీద నీకు కనుదృష్టి నిలిచిన దేవా మీకే స్తోత్రములు 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 ప్రభా. మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఆరిపోయిన దీపాల వల్ల ఉండకుండా ప్రభా వెలుగుతూ వెలిగించే దీపాలుగా ఉండటానికి ప్రభా మీరు తయారు చేసిన విధానం బట్టి కూడా మీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాను యేసయ్యా. అమ్మగారు చెప్పిన వాక్యం బట్టి కూడా మీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాను యేసయ్యా. ఇంకా అనేక మంది రక్షింపడానికి ప్రభా మీ యొక్క రక్షణ వార్తలు ప్రకటించడానికి ప్రభా అలాంటివి వాడుకొంచిన విధానం బట్టి కూడా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. ఇదిగో ప్రభా ఇంకా అనేక ఆత్మలు ప్రభా రక్షింపబడి ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాం యేసయ్యా. ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా నీ యొక్క సన్నిధికి వచ్చి ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించి కనపరచడానికి ప్రభా మీరు కృపను దయచేసిన మీకే స్తోత్రములు ప్రభా. అంటే మీ యొక్క ఆత్మతో శక్తిని బలపరచమని వేడుకుంటున్నాం యేసయ్యా. అంటే సంబంధికులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం యేసయ్యా. ఏ ఒక్కరూ నశించడానికి ఇష్టం లేదు యేసయ్యా. ప్రతి ఒక్కరూ ప్రభా రక్షింపబడడానికి మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్యా. కేవలం మేము వెలిగింపబడ్డ మాత్రం కాదు కానీ ప్రభా మేము వెలిగింపబడి అందరినీ హృదయాల్లో వెలుగు నింపడానికి ప్రభా మీరు మమ్మల్ని అందరినీ వాడుకొచ్చిన విధానం బట్టి కూడా మీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం యేసయ్యా. అమ్మగారు వెలిగించిన దీపాలన్నింటినీ ప్రభా ఇంకా వెలుగుతూ వెలిగింపబడేలా మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్యా. మీ యొక్క కరుణాపీఠ మినిస్ట్రీకి వచ్చిన వారినందరినీ పోతున్న వారినందరినీ వచ్చిపోయే వారినందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన దాన్ని బట్టి కూడా మీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం యేసయ్యా. యవనస్తులు తట్టులేకుండా